నమ్మిన నాయకుడి కోసం జనం ఎందాకైనా వెళతారు. అలాగే తనను నమ్మిన ప్రజల కోసం ఆ నాయకుడు కూడా ఎందాకైనా వెళతాడు. ఏపీ ప్రజలకు జగన్ అంటే ఒక నమ్మకం. జగన్ మాట వింటే ఒక ధైర్యం. జగన్ పేరు వింటే బాధితులకు కొండంత అండ. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్ ప్రజల కోసమే పరితపిస్తారు. గురువారం జగన్ నర్సీపట్నం పర్యటన ఆయనపై జనానికి ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేసింది. జగన్ టూర్తో ఉత్తరాంధ్ర ప్రజలకు కొండంత ధైర్యం వచ్చింది. జననేత వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన అశేష జనసందోహం మధ్య జరిగింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన అనుకున్న సమయం కంటే 3 గంటలు ఆలస్యమైంది. మధ్యాహ్నం 2 గంటలకు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి చేరుకోవలసి ఉండగా ఆయన అక్కడకు చేరేసరికి సాయంత్రం 5 దాటింది. ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని మెడికల్ కాలేజీకి వెళ్లే వరకు దారి పొడవునా ప్రజలు తమ ప్రియతమ నేత రాక కోసం ఎదురు చూశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎగబడ్డారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేకపోయినా రేపు అధికారంలోకి వచ్చిన తరువాత తమ సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకంతో తమ ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుడి కోసం ఎదురు చూశారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. తమ అన్న వస్తున్నాడని జగన్పై పూల వర్షం కురిపించారు. పోలీసులు ఆంక్షలతో జగన్ను కలవనివ్వరనే ఉద్దేశంతో ముందు రోజు రాత్రి జగన్ వెళ్లే మార్గానికి ప్రజలు చేరుకున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాటు చేయడానికి ముందు రోజే పెద్ద సంఖ్యలో ప్రజలు మెడికల్ కాలేజీ వద్దకు చేరుకుని నైట్ అక్కడే పడుకున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరిని జగన్ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వెంటే ఉంటానని మరోసారి స్పష్టం చేశారు జగన్. విశాఖ ఎయిర్పోర్ట్ కాకానీ నగర్ వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కూటమి నాయకులు చేసిన మోసాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మికుల సమస్యను సావధానంగా విన్న జగన్ మేమెప్పుడు మీ పక్షానే ఉన్నామని వారికి స్పష్టం చేశారు. సరైన సమయంలో ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీపై కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక భావోద్వేగంతోనే ప్రాణత్యాగాలతో వచ్చింది కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మేము ఒప్పుకోము. మొట్టమొదటి నుంచి మా పార్టీ స్టాండ్ ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మీతో పాటు అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. మేము ఎటువంటి పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఆ విషయాన్ని మీరు కార్మిక వర్గాన్ని అందరికీ తెలియజేయండి అని చెప్పే మాట ఆయన చెప్పడమే కాకుండా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు రావాలండి. వచ్చినట్టయితే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి కానీ చేస్తున్న మోసాలన్నింటినీ అరికట్టడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అవసరం వచ్చినప్పుడు మీతో పాటు నేను వచ్చి ఉంటానని చెప్పేటువంటిది ఒక మంచి హామీ ఇచ్చి అందరినీ కూడా ఒక ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినందుకు హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి అందరి తరఫున పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల విశాఖ నగరంలో చిరు వ్యాపారుల షాపులు కూటమి పెద్దల ఆదేశంతో తొలగించారు. చిరు వ్యాపారులు తమకు జరిగిన అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 50,000 కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు యథావిధిగా పెట్టే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చిరు వ్యాపారులకు జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు షుగర్ ఫ్యాక్టరీ రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని జగన్కు తెలియచేశారు. కూటమి నేతల చేతగానితనం వలన ఫ్యాక్టరీ మూసివేత దశకు చేరుకుందన్నారు. ఫ్యాక్టరీని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, రైతులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు పి భీమవరం వద్ద జగన్ను కలిశారు. కూటమి నేతలు చేసిన మోసాన్ని మత్స్యకారులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. బల్క్ డ్రగ్ పార్క్ వలన తమకు జరుగుతున్న అన్యాయం గురించి, పోలీసులు పెడుతున్న తప్పుడు కేసుల గురించి జగన్కు వివరించారు. మత్స్యకారుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియచేసిన జగన్ బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. కూటమి నేతల కుట్రలను పటాపంచలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేశారని చెప్పారు. పోలీస్ యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా, ఎన్ని నిబంధనలు పెట్టినా, ఇటు విశాఖపట్నం సిటీ పోలీస్ కానీ అటు అనకాపల్లి జిల్లా పోలీస్ కానీ ఎక్కడికక్కడ నియంత్రించాలి. వారి కాన్వాయ్ని అడ్డుకోవాలి. కాన్వాయ్లో వస్తున్నటువంటి వెహికల్స్ని అడ్డుకోవాలి. వస్తున్నటువంటి ప్రజలను అడ్డుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డగించారు.
ఎంత నిర్బంధించాలని చెప్పి చూసినా అన్నిటిని కూడా దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిన్న కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1995 నుంచి 2004 వరకు ఏ విధంగా అయితే హైదరాబాద్ అని పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు, అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు అమరావతి పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి మీద దత్తపుత్రిక ప్రేమ చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద సౌతి ప్రేమ చూపించు ఇక్కడ అభివృద్ధిని కానీ ఇక్కడ తీసుకొచ్చే ప్రాజెక్టుల విషయంలో కానీ కేవలం టీవీలో ప్రకటనలకో పేపర్లకో పత్రికలకో పరిమితమయ్యి వివక్ష చూపిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన అనుకున్న దానికంటే విజయవంతం కావడంతో మెడికల్ కాలేజీ లేదని సవాల్ చేసిన టీడీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి. పోలీస్ ఆంక్షలను, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్కు జై కొట్టడంతో కూటమి నేతలు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు.